దొరకలేదని చెప్పకూడదులే, అది తప్పు అవుతుంది. పరిపూర్ణమైన దాన్ని చూసి మనం పరిపూర్ణంగా వాడుకోవట్ల, అది సమస్య. క్రిస్టియన్ లైఫ్ ఎలాంటిదంటే మర్మం. ఎంత మర్మం అంటే దైవత్వంలో ఉన్న సర్వ పరిపూర్ణత మన ప్రభువుని నమ్ముకోం, కానీ మన లోపల ఉంచేసాడు ఆయన. ఎవరైనా దేవుడు నాకు తెలియదంటే తప్పు. ఇప్పుడు ఎందుకని? మన లోపల ఎవరున్నారు? పరిపూర్ణమైన దేవుడు. ఎంత పరిపూర్ణం అంటే భూమి ఆకాశాలని నోటి మాటతో చేసినటువంటి ఆ దేవుడే మన మానవ పాపాలని క్షమించగలిగేలా ఈ భూమి మీదకి వచ్చి చేసి కంప్లీట్ చేసి ముగిచ్చేసాడు. అందుకే యేసు ప్రభు సిలువలో ఏమన్నాడు? సమస్తము సమాప్తం అన్నాడు. యాక్చువల్గా సమాప్తం అంటే అన్ని విషయాలు క్లోజ్ అయిపోయినాయి అని అర్థం. అన్నీ అయిపోయినాయా? మరి ఎందుకని మరి ఇంకా మన జీవితంలో వాటిని అనుభవించట్లేదంటే ఇది ప్రాబ్లం. ఇక్కడ సమస్య ఏంటంటే దేవుడు నేను ఇవ్వలేదు అని చెప్పినప్పుడు మీరు అడిగినంత మాత్రాన అది మీకు దొరకదు. ఎందుకంటే ఒక మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఇవ్వను అన్న తర్వాత అడిగి పొందగలిగాడు ఎవరు ఉన్నాడా? ఆయన నేను ఇవ్వను అన్నాక మీరు వెళ్ళి అడిగి ఆయన దగ్గర నుంచి ఏమైనా పొందగలరా? ఎవరు ఏది పొందలేరు. బట్ ఆయన ఏం చేశాడు తెలిసే? అన్నీ ఆల్రెడీ ఇచ్చేసాడు యాక్చువల్గా. ఇది ఇక్కడ విషయం ఏంటంటే ఇది. బట్ చాలాసార్లు ఈ పద్ధతి మనం మర్చిపోతాం. ఎప్పుడు మర్చిపోతాం అంటే బాగా సంతోషంగా ఉన్నప్పుడు మర్చిపోతాం, బాగా దుఃఖంలో ఉన్నప్పుడు కూడా మర్చిపోతాం. ఈ రెండు మర్చిపోతాం. ఎందుకంటే ఒకటేమో మన సొంత ఎంజాయ్మెంట్లోకి వెళ్ళిపోతాం, రెండో పక్కనేమో అసలు మనకున్న వివేకం పోద్దు పూర్తిగా. ఎందుకంటే బాధలో పడిపోతాం యాక్చువల్గా. కానీ ఎప్పుడు పద్ధతి అంటే పద్ధతి కాదు. దేవుడి యొక్క హృదయం అంతా ఒకటే. ఏంటంటే నేను ఈ మనుషులకి ఇవ్వాల్సిందంతా ఇచ్చాను, కానీ వీళ్ళు రెగ్యులర్గా తమ మెదడుని, తమకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ యొక్క ఆలోచన గ్రహింపుని కొద్దిగా పెద్దది చేసుకుంటే ఎక్కడికి వస్తారు? నాలో ఉన్నటువంటి బలాన్ని మొత్తాన్ని వాడుకుంటూ ఉంటారు అని. అసలు ఈ మాట ఫస్ట్ టైం అర్థమైనప్పుడు ఇది ఎంత అంటే ఎప్పటికీ అవ్వనంత. మీకు తెలుసు లేదు, మనం చాలాసార్లు మన కళ్ళ ముందు గోల్స్ పెట్టుకుంటాం. నా లైఫ్లో ఆ స్టేజ్కి వెళ్తే బాగుండు, ఈ స్టేజ్కి వెళ్తే బాగుండు, ఆ స్టేజ్. నాకు కూడా ఉన్నాయి కొన్ని, గమనించండి. చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్తే కొంచెం సిల్లీగా ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనకేమైనా బాగా అవసరం అనుకోండి, ఇది ఒక్కటి బాగుంటే బాగుండు అనిపించదా లేదా? ఫోన్ మాట్లాడితే ఆగిపోతుంది అనుకోండి, అప్పుడు ఏమంటాం? ఎవరైనా ఈ ఫోన్ బాగా చేస్తే బాగుండు. ఈ పిల్లలు బాగా అలర చేస్తున్నారు అనుకుంటే అప్పుడు ఏం చేస్తాం? ఈ పిల్లలు కొంచెం ఉంటే బాగుండు అంటారు లేదా? యాక్చువల్గా అంటారు లేదా? అట్లా నా బండి అసలు పని చేయట్లేదు అనుకోండి అంటాం లేదు? అట్లాంటి నేను చెప్తున్నా. యాక్చువల్గా విషయం ఏంటంటే ఇవన్నీ మనం చెప్పేటప్పుడు అసలు దేవుడు ఎట్లా పని చేస్తాడు యాక్చువల్గా అంటే ఇవన్నీ నాకు తెలుసబ్బా, ఇవన్నీ నాకు తెలుసు. నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నీలో ఉన్న తప్పులు మాత్రమే నేను డీల్ చేయాల, నిన్ను డీల్ చేశాను. నిన్ను డీల్ చేసినప్పుడు నీకున్న మైనస్ ప్లస్ను కూడా నేనేం చేశా? డీల్ చేశాను. ఈ పదం మనకి ఎంత బాగా చెప్పినా చాలాసార్లు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే మన సొంత వ్యవహారాలు మనకే ఉంటాయి. దేవుడితో చెప్పాల్సినవి మాత్రమే దేవుడితో చెప్తాం, మిగతా అన్నీ మనకున్న ఛాంబర్లు పెట్టి తొలిపేసుకుంటాం. అది మనం పడే బాధ అన్నట్టు, మనం పడే ఎంజాయ్మెంట్ అన్నట్టు మనమే మన వైపు చూసుకుంటూ ఉంటాం. సారీ, ఇక్కడ విషయం అంతా ఒకటి. బైబిల్ ఏం చెప్పింది అంటే మీరు కృప వెంబడి కృపను పొందుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ మీకు తెలిసింది కొంచెమే, ఆ కొంచెంలో మీరు బాగున్నారు. మీరు ఇంకొక స్టెప్ వేసి కట్టను తీశారంటే ఇంకొకటి వచ్చింది, అది దేవుడి యొక్క శక్తి. దాన్ని మీరు ఎంజాయ్ చేసేటప్పుడు ఏమవుతుందో తెలుసా? ప్రజెంట్ ఉన్నటువంటి పొటెన్షియల్గా, అంటే దాని అర్థం మీరు బయటికి కనపడే విషయాలన్నింటిలో ఎక్కడైతే బాధపడుతున్నారో సామర్థ్యంతో కలిసిన విషయాలతో వీటిని గెలవగలిగే సామర్థ్యం అక్కడ వచ్చింది. దాని అర్థం ఏంటంటే నేను ఏం చెప్పానంటే ఫస్ట్ చూడండి, జనరేషన్ ఫస్ట్లో ఆదాం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి పెద్దగా పాపాలు అనే విషయం పెద్దగా ఏం తెలియదు. యాక్చువల్ ఎప్పుడైతే కయ్యూను తన తమ్ముడిని చంపాడో విషయం అంతా ఏమైంది తెలుసా? ముమ్మరంగా పెద్దగా అయిపోయినాయి. ఇంకా ఒక్కసారికి వీటిలో అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే కొన్ని సంవత్సరాల వరకు ఏం చేయాల, నోవా టైం వరకు వచ్చింది. నోవా టైంలో నోవాకు మాత్రమే కృప పొందాడు. పొందినప్పుడు ఏం జరిగింది? దేవుడి యొక్క జడ్జిమెంట్ అంతా ఈ భూమి మీదకి కుమ్మరించబడింది. ఆ సీజన్ అయిపోయింది. వెంటనే ఇంకో సీజన్ మొదలు పెట్టబడింది. ఏంటది? అబ్రహాం సీజన్. అబ్రహాం సీజన్లో వచ్చేసరికి ఏమైంది? మనస్సాక్షి యుగం, వాగ్దాన యుగం మొదలైంది. యాక్చువల్గా వాగ్దాన యుగం మొదలైంది. వాగ్దానం చెప్పినప్పుడు ఇప్పుడు అబ్రహాం దేన్ని పట్టుకుంటున్నాడు? వాగ్దానాన్ని పట్టుకుంటున్నాడు. ఇంతకుముందు ఎవరు ఎట్ట చేశారు నాకు అనవసరం, ఇప్పుడు ఏం చేయాలా? వాగ్దానం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాగ్దానం మీద పని చేస్తున్నాడు. ఈ సీజన్ అయిన తర్వాత మోషే టైం వచ్చింది. మోషే టైం దాకా ఆయన ఏం చేశాడు?
ధర్మశాస్త్రం అనేది ఇచ్చాడు. యాక్చువల్ ధర్మశాస్త్రం టైం అయిపోయిన తర్వాత రాజులు వచ్చారు, లేదా ఇక్కడ వరంతా కూడా ధర్మశాస్త్రం నడుస్తూనే వచ్చింది. యేసు ప్రభు వచ్చే వరకు కూడా ఏం నడిచింది? ధర్మశాస్త్రం నడుస్తాం. ఇవన్నీ సీజన్స్. వీటన్నిటిలో మనల్ని అర్థం చేసుకోండి, మనం అర్థం చేసుకోవాలా దేవుడు ఎట్లా మనతో పనిచేస్తున్నాడు ఏంటి అనేది. అలాగే మన లైఫ్లో కూడా ప్రభుని నమ్ముకున్న కొంత భాగం ఒకలాగా పనిచేస్తాడు దేవుడు, అదే సమయంలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకోలాగా పనిచేస్తుంటాడు. దాని అర్థం ఇవన్నీ కూడా కొత్తగా ఉంటాయని కాదు, మనమే అర్థం చేసుకునే రీతిలో అర్థం చేసుకోలేకపోతున్నాం. బట్ దేవుడు చాలా సున్నితంగా ఈ విషయాలన్నీ మనకు తెలియజేస్తున్నాడని మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి వాళ్ళు రాశారు ఏంటంటే, మనం ఆయన దగ్గర నుంచి కృప వెంబడి కృపని పొందుతున్నాం. ఇప్పుడు కృప అంటే ఏంటి? కృప అంటే బాగా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి సంపాదించుకున్న బలం అలా అని చాలా అంటే చర్చ్ ఇలాగే అర్థమవుతుంది. బయట బాగా ప్రార్థన చేసి కన్నీళ్ళు విడిస్తే దేవుడు సాయం చేసాడు నాకు సంపాదించుకున్నాను. ఒకవేళ నువ్వు కన్నీళ్ళు విడిచే ఉండొచ్చు, దేవుడు నీకు ప్రార్థన జవాబిచ్చి ఉండొచ్చు, కానీ దాని నేచర్ అది కాదు. అదేంటి తెలుసా? ఒక మనుషుడు కోరుకున్నంత మాత్రం దేవుడు ఏది ఇవ్వడం. కానీ ఆయన నువ్వే నీకు దేవుడు నీకు ఏమని నువ్వు అర్థం చేసుకొని చెప్తాడంటే, నీ విశ్వాసం ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు నేనేం చేస్తున్నాను? విశ్వాసం తగ్గ కృపనే నేను ఇస్తున్నాను. ఎట్లాంటి విశ్వాసం అది? నువ్వు కన్నీళ్ళు విడిచావే, ఆ కన్నీళ్ళు విడిచిన వెనకాల నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ప్రభు మీద. అది విశ్వాసం. ఇంతకుముందు నువ్వు ఎవరి మీద ఆధారపడలా? ఆయన మీద ఆధారపడలా. అది అక్కడ ఉన్న విషయం. సంగతి అంతా ఒకటే. నువ్వు విశ్వాసం అనేదాన్ని తెలియకుండానే ఆయన మీద ఉపయోగిస్తున్నప్పుడు దాన్ని తగ్గ ప్రతిఫలం పొందుతూ ఉంటావు, దాని జవాబు పొందుతూ ఉంటావు. మనం కొన్నిసార్లు ఇట్లా మాట్లాడతాం, నేనే కష్టపడి సంపాదించాను. ఒకసారి మా అమ్మకి ఏం జరిగిందంటే, బాగా ఒంట్లో బాగోకపోతే అందరూ కలిసి కూర్చొని ప్రార్థన చేశాం. మా నాన్న, నేను అందరు. ఆమెకు బాగా అయిపోయింది. రెండో రోజు వీళ్ళిద్దరికి గొడవ అయింది. ఎవరిద్దరికి? మా అమ్మకి, మా నాన్న. ఈయన ఏమన్నా చేశారు? అనవసరం నీకోసం ప్రార్థన చేశాను. ఏమన్నాడు? అనవసరంగా నీకోసం ప్రార్థన. ఇప్పుడు మా అమ్మ అంటే, నువ్వు ప్రార్థన చెప్పి దేవుడు నాకు ఇవ్వడా? ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు నాకు ఇవ్వడా? చెప్తున్నా. జనరల్గా మన థాట్స్ అవే. ఏదో ఒక మెట్టెక్కాలా, లేకపోతే దేవుడు మనకి ఇవ్వడం. ఇదో నిజమే, ఆ మాట కరెక్టే. కానీ నువ్వు ఎక్కబోయే మెట్టు ఎలాంటిదంటే, వాస్తవానికి అది ఎలాంటిదంటే, దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకోవడం అనే మెట్టు మాత్రం తప్ప మరొకటి కాదు. మనం చాలాసార్లు ఈ విషయాన్ని, లాజిక్ని పట్టించుకోకుండా బండగా మొండిగా ఎంతో దూరం కొనసాగినంత మాత్రం కాళ్ళు నొప్పులు తప్ప ఏం రావు. గుర్తుపెట్టుకో. విశ్వాసం అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తుందో తెలుసా? ఈ భూమి మీద మనం పరలోకానికి ఎక్కిపోయేలా చేసింది ఒక దెబ్బకి. పరలోకపు సంగతులు అర్థమయ్యేలాగా మన హృదయంలో మెదులుతాయి ఒక మాటలు. ఒక ఆయన నన్ను అన్నాడు, యాకోబు గురించి అంత బాగా మాట్లాడావు, యాకోబుకున్నంత వయసు నీకు ఉందా అని అడిగాడు. ఇది తప్పమ్మా? తప్పేమన్నా? బయట చూస్తే యాకోబుకున్నంత వయసు నీకు ఉందా, యాకోబు గురించి బాగా మాట్లాడావు అని చెప్పాడు. లేదు. అప్పుడు నువ్వు యాకోబు గురించి ఎట్లా మాట్లాడతావు? నీకు ఆ అనుభవం లేదు కదా అని. యేసుప్రభువు కూడా అన్నాడు, అబ్రహాం గురించి మాట్లాడుతున్నావే, నీకు కనీసం 50 సంవత్సరాలు కూడా లేవు నీకు అని మాట్లాడు. ఆ ప్రభు ఏమన్నాడు తెలుసా? అబ్రహాము నా దినాన్ని చూడాలని మిగిలా ఆశపడ్డాడు అని చెప్పి చాలా పెద్ద వచ్చిన మాట్లాడు. ఇప్పుడు మన దగ్గరికి వస్తే ఇది ఎట్లా సాధ్యం? బైబిల్ ఆత్మ సంబంధంగా మనకున్న ప్రతి విషయాన్ని కూడా ఎత్తి చూపించే ప్రత్యక్షత అనే దాన్ని చూపించింది. ఈ ప్రత్యక్షత మన భవిష్యత్తును తెలుసుకునేలా చేస్తుంది, గతాన్ని తెలుసుకునేలా చేస్తుంది వివరంగా. గతంలో ఏదైతే చూడలేదో దాన్ని కూడా వివరంగా చూపించింది. ఇంకా దేవుడు మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడు అది కూడా విడదీసి చూపించింది. దాని యందు విశ్వాసం ఉంచామా మనకు మేలు. లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఎంతసేపు కదిలే పరిస్థితుల వైపు చూసుకుంటా ఇది బాగోలేదు అది బాగోలేదు అనుకుంటా అసలు ఏమాత్రం విశ్వాసం ప్రాక్టీస్ చేయకుండా మోడిబారిపోతాం ఒక మాటలో. అట్లా ఉండడం దేవుడికి ఉద్దేశం కానే కాదు. అట్లా ఉండడం చూడండి, యాకోబు తన జీవితంలో బేతేలు దగ్గర కలుసుకున్నప్పుడు ఆయన ఏం చేసుకున్న డీల్ అంటే చాలా సింపుల్గా, నేను చేసే ప్రయాణాన్నింటిలో నువ్వు నాకు తోడుగా ఉండి నాకు ఆహారానికి, తినడానికి, తాగడానికి ఏం తక్కువ కాకుండా చేస్తే నేను నిన్నేం చేస్తా? దేవుడిగా పెట్టుకుంటాను, నా దశమ భాగం నీకు ఇస్తాను అని చెప్పి డీల్ చేసుకున్నాడు. దేవుడు అప్పుడు ఏమైనా ఎక్కువ మాట్లాడా? అస్సలు ఏం మాట్లాడలా. సరే ఓకే డీల్. అక్కడికి వెళ్ళిన తర్వాత 20 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత వైఫ్స్ని అందరినీ తీసుకొని, పిల్లలందరినీ తీసుకొని తిరిగి వచ్చేసేటప్పుడు ఇప్పుడు వాళ్ళన్న ఎదురుపడంగానే ఇప్పుడు మళ్ళీ యాకోబు ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ ప్రార్థన చేశాడు. ఇప్పుడు దేవుడు ఆయనతో డీల్ చేసే విధానం డిఫరెంట్. ఇది కృప వెంబడి కృప. ఇప్పుడు ఆయన ఇంతకుముందు ప్రేయర్ చేయట్లా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఎట్లాంటి ఆశీర్వాదం అది? ఉన్న బలం పోవటం, ఇది ఆశీర్వాదం. ఉన్న బలం పోతే ఆశీర్వాదమా? ఆయన్ని తుంటి మీద కొట్టగానే అతను ఏమయ్యాడు? వెంటనే తన బలం అంతా పోయింది. ఇది ఆశీర్వాదమా? ఎగ్జాక్ట్లీ.
ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? మన మీద మనం ఆధారపడకపోవడం. ఇది ఆశీర్వాదం. ఇటు చెప్తే ఎవరికి అర్థం కాదు. ఆశీర్వాదం అంటే సమస్తానికి ఆశీర్వాదం కారణభూతులైన ఆ మనిషిని మాత్రం చూడగలగడం, అది ఆశీర్వాదం. నువ్వు ఆయన చూసి చూడటం నేర్చుకున్నావంటే ఇక నీ సమస్యలు ఏమైనాయి? మొత్తం పోయినాయి అని దాని అర్థం. సమస్య అంతా ఒకటే, కావలసినంత వరకు ఆయన డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పక్కన పెట్టాలని చూస్తాం మనం. ఇది సమస్య. ఆయన మళ్ళా మన విశ్వాసాన్ని పెంచాలంటే కొత్త ప్రాబ్లం తీసుకురావాలా. అప్పుడు మనం ఏం చేస్తాం? కొత్తగా మళ్ళీ ఆయన దగ్గరికి రావాలా, కొత్త విశ్వాసం ప్రాక్టీస్ చేయాలా, కొత్తగా గ్రేస్ ఆయన మనకి ఇవ్వాలి. ఇది మన జీవితంలో ఆయన చేసే పని. ఆశీర్వాదం అనే పదానికి అర్థం ఏంటంటే, పౌలు చెప్తాడు చెరసాల్లో ఉంటే, ఆశీర్వాదం అనే అర్థం ఏంటంటే మన లైఫ్లో మన మీద డిపెండ్ అపాన్, మన మీద అవ్వకుండా మనం ఎవరి మీద ఆధారపడ్డాం? దేవుడి మీద ఆధారపడడం అంటే ఏంటో చాలా సున్నితంగా తెలుసుకోగలగాల. నీ తలంపుల్లో, నీ ఎమోషన్స్లో, నీ నిర్ణయాల్లో నీ దేవుడి మీద ఆధారపడడం అంటే ఏంటో నీకు తెలిసిందా? నీకు చెప్పడానికి పెద్ద బోధ ఏం లేదు ఇక్కడ. ఇంకా నువ్వు చదివి తెలిసేసుకుంటావు. వాస్తవానికి ఇదే సమస్య అవుతుంది. నా తలంపుల్ని ఎలా ఆయన కోసం బెండ్ చేయాలో తెలియట్లా, నా ఎమోషన్స్ని ఎలా వదులుకోవాలో నాకు తెలియట్లా, నా నిర్ణయాలు వెనక్కి తీసుకోవడం అంటే ఏంటో నాకు తెలియట్లా. నువ్వు చేసే ప్రతి నిర్ణయం తప్పు అని తెలిసినప్పుడు గుండె బాదుకుంటావు. నేను ఎంత పెద్ద తప్పు చేశాను అబ్బా అని. బట్ ఇప్పుడు వెనక్కి తీసుకోవడం ఎట్లా? వన్స్ అయిపోయింది కదా, అయిపోయింది. అది ఎట్లా తీసుకుంటావు? నువ్వు తీసుకోలేవు. బట్ కానీ తిరగేయగలిగే దేవుడు ఉన్నాడు. ప్రతిదాన్ని తిరగేస్తాడు ఆయన. ఒక మాటలో లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేయగలిగినాడు ఆయన ఉన్నాడు. ఆయన చేస్తాడు స్పష్టంగా. నీకు అర్థమవుతుంది. అప్పుడు అంటూ నువ్వు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలవు, యోర్దాన్ని కూడా నువ్వు పైకెక్కి ప్రవహించేలా చేయగలవు, నువ్వేదైనా చేయగలవు ప్రభువా. ఆయన సామర్థ్యం మనకు అక్కడ అర్థమవుతుంది యాక్చువల్గా. కాబట్టి మన లోపల ఉన్న ప్రభు మీద ఆధారపడడానికి మన తలంపులు దాటి ముందుకు రావడం అంటే ఏంటో మనకు అర్థం అవడం అత్యవసరమైన విషయం. అర్జెంట్ నీడ్ అనమాట. అర్జెంట్ నీడ్. ఒక మాటలో దీన్ని ఏమంటారంటే ఐసీయూలో పెట్టడం అంటారు కదా. బాగా తొందరగా ఉంటే ఎక్కడ పెట్టాలా? తీసుకెళ్ళి వెంటనే ఎక్కడ తీసుకెళ్తారు? ఎమర్జెన్సీలో ఐసీయూలో పెడతారు కదా. ఫుల్ మానిటర్. ఐసీయూ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఇంటెన్సివ్ కేర్ యూనిట్. అదేగా, అంతేనా? ఈ మెడికల్ ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్. అంటే ఎవ్రీ మూమెంట్ అది మానిటర్ చేయబడింది. అంటే చూస్తూ ఉంటారు యాక్చువల్. ఇది పొజిషన్. ఒక విశ్వాసి చాలాసార్లు ప్రభు మీద ఆధారపడకపోతే మన పొజిషన్ అదే. వెంటనే మన తలంపులన్నీ చెక్ చేయబడతా ఉండాలా, మన ఎమోషన్స్ చెక్ చేయబడతా ఉండాలా, మన నిర్ణయాలు చెక్ చేసుకుంటూ ఉండాలి మనం. నేను ఏం చేశా. ఎందుకంటే ఇవన్నీ ప్రభుకు బయట ఉన్నాయంటే సహాయం దొరకదు. అక్కడ బలాఢ్యుడైన దేవుడు కత్తి దూసుంటాడు, బట్ ఆయన మనం వాడుకోలేము. సమస్య, ఇంత పెద్ద సమస్య. కాబట్టి ఎప్పుడు కూడా మన తలంపుల, ఎమోషన్, నిర్ణయాలని ప్రభు మీద తిప్పుతున్నామా లేదని జాగ్రత్త పడడమే ఎంతో మెచ్యూరిటీ, ఎదిగినంతనం అయి ఉంటుంది. సీనియారిటీ అంటే అది. మనకు అది అర్థం అవ్వాలి. రైట్? ఒక వచనం చదువుతాం చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు మనం కలిసి చదువుకుందాం. 9 నుండి 12 వచనాలు మనందరం కలిసి చదువుతాం. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధ వివేకం గలవారును, ఆయన చిత్తమును పూర్ణం గ్రహించిన వారిని ప్రతి సత్కార్యంలో సఫలమగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్లు, ఆయన తగినట్టుగా నడుచుకున్న వలనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరిచినట్లు, ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలనని, తేజోవాసైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారి మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాను. ఈ వచనాలన్నింటిలో గడిచిన కొన్ని వారాల నుంచి ఒక్కొక్క చిన్న బిట్ తీసుకొని మనం కొద్దిగా లోతుకు పోకుండా మనం మాట్లాడుతున్నాం. ఇందులో మనం లాస్ట్ టైం చూసిన సబ్జెక్ట్ని మళ్ళీ మనం చూడబోతున్నాం. అదేంటంటే ప్రతి సత్కార్యము సఫలమగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. ఇది ఒక బిట్టు. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. దేని విషయంలో అంటే దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. పైన ఉన్న విషయాలన్నీ చూసాం. ఒక మాటలో వాటి గురించి మాట్లాడుకుంటూనే వచ్చాం. ఇప్పుడు మనం లాస్ట్ టైం చిన్నగా ఎక్కువ మాట్లాడుకోలేదని అనిపించింది. సో అందుకని మనం దీని గురించి కొంచెం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఏ జ్ఞానంలో మనం అభివృద్ధి పొందాలంటే దైవికమైన జ్ఞానం విషయంలో. ఎలా ఉంటుంది? ఇంతకుముందు చెప్పినట్టే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనం గడిచిన మొదటి దినాల్లో దేవుడు మనకు చూపించుకునే విధానం,
రానున్న దినాల్లో దేవుడు మనకు చూపించుకునే విధానం, రానున్న దినాల్లో లేదా భవిష్యత్తులో ఆయన చూపించుకునే విధానంలో, వీటన్నిటిలో ఆయన యొక్క స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్లో మనం ప్రతిదీ అర్థం చేసుకుంటా ఆ జ్ఞానం అందు ఏమవుతూ ఉంటామంటే అభివృద్ధి చెందుతూ ఉంటాం. సమస్య ఏంటంటే చాలాసార్లు దేవుడి జ్ఞానానికి బదులు, జ్ఞానం అనే పదానికి అర్థం ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం లేదా విషయాలు తెలుసుకోవడం అని. ఎందుకు చాలాసార్లు దైవికమైన జ్ఞానం విషయంలో అంత అభివృద్ధి చెందలేకపోతున్నాం అనే పదానికి అర్థం ఏంటంటే, అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే దాని బదులు వేరే నాలెడ్జ్ వచ్చేది మనకి. ఏ నాలెడ్జ్ అంటే బయట ఉన్న విషయాలు అర్థం చేసుకోవడం, చాలా తెలివిగా సింపుల్గా అర్థం చేసుకోవడం. వీటిని అర్థం చేసుకుంటున్నప్పుడు తెలియకుండానే దేన్ని మిస్ అవుతుంటామంటే దైవికమైన జ్ఞానం విషయంలో మనం వెనకబడిపోతుంటాం. వాస్తవానికి ఇది జనరల్గా జరిగే విషయమే. ఒక మాటలో దేవుడికి పక్కగా మానవ స్వయం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. ఇది దేవుడికి జ్ఞానానికి అడ్డగించేలాగా మనల్ని అడ్డగిస్తూనే ఉంటుంది. కానీ సత్యం ఏంటంటే మనం దాన్ని అలా చూడట్లా. ఇది సమస్య. ఏంటి సమస్య అంటే నేను ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అనే విషయాన్ని గురించి పట్టింపు లేకుండా నాకున్నటువంటి లౌకికమైన విషయాలతో నేను చాలా వేగంగా కొనసాగుతున్నప్పుడు, నేను ఏదైతే కాలాన్ని బట్టి చూసినప్పుడు నేను పెద్దోడిని అయిపోవాల్సి ఉండగా పెద్దోడిని అవ్వకుండా నేను ఇంకా చిన్నోడుగానే మిగిలినప్పుడు నేను ఎంతో వెనకబడ్డాను అనే భారం దొరకట్లా. హెబ్రీయులకి పౌలు అనలేదా? ఏమన్నాడు? అది చూద్దాం ఒకసారి, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీయులకు చదవండి. చదవండి. అపోస్తులు చూడండి, హెబ్రీయుల్ని చాలా గట్టిగా మాట్లాడుతున్నారు యాక్చువల్గా. సో ఇప్పుడు ఆ మాటల్లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, మీరు కనుక చూస్తే బట్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ సీనియారిటీ, బట్ కానీ ఆత్మ సంబంధం విషయంలో మాత్రం మీరు ఎట్లా ఉన్నారంటే పాలు తాగినట్టే ఉన్నారు. పాలు తాగే వాళ్ళు ఎట్లుంటారు? కనీసం నిలబడి ఏదైనా చిన్న పని కూడా అర్థం చేసుకోలేరు. ఆ పాలు చాలాసార్లు ఎలా తాగాలో కూడా తెలియకుండా ఉండే చిన్న బేబీస్ అనమాట. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి పని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇది తీసుకురా అది తీసుకురా అని చెప్పలేము మనం యాక్చువల్గా. సో ఇలాంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు అట్టనే ఉన్నారనుకోండి మన ఇంట్లో పిల్లలు. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఎలా ఉంటుంది పరిస్థితి? బాగుంటుందా? చక్కగా ఉన్నారా? వీళ్ళు అసలు ఏం అలర్ చేయట్లేదండి అని చెప్తారా? అట్లాగేం చెప్పరు. చాలా ప్రాబ్లం అది. పౌలు అదే అంటాడు, మీరు ఎదగాల్సిన విషయాల్లో ఎదగకూడని అవసరం లేని విషయాల్లో మీరు ఎదిగిపోతున్నప్పుడు, ఎదగాల్సిన ఎదుగుదల విషయంలో మీరు ఏమవుతున్నారు? చాలా బలహీనం అవుతున్నారు యాక్చువల్గా. అక్కడ అపోస్తులు చెప్తుంది ఏంటంటే, ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే, నీతి వాక్యం విషయంలో అనుభవ జ్ఞానం కలిగి లేరు. నీతి వాక్యమా? ఏంటి వాక్యం? ఇది ఎట్లాంటిది? మనకు తెలుసా నీతి వాక్యం అంటే ఏంటి? నేను చాలాసార్లు చెప్పాను, ఇది అందరికీ తెలుసు అనుకుంటాను. కొంతమంది తెలుసు. నీతి వాక్యం అంటే మన లోపల దానంతరం అది ప్రత్యక్షమయ్యే దేవుడి యొక్క వాక్యం మన లోపల ప్రత్యక్షమవుద్ది. అవసరం వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక చిన్న వాక్యం బ్లింక్ అవుతుంది ఇట్లా చక్కగా. అది మనం నమ్మగానే ఏమవుతుందో తెలిసే, మనకు పూర్తి ధైర్యం వచ్చేసింది. ఆ ధైర్యమే హన్నా సమూయేలు వచ్చే వరకు మళ్ళా పెనిన్న ఆమెను తిట్టినా ఓర్చుకోగలదు. హన్నా సమూయేలు వస్తాడు అని చెప్పిన తర్వాత తనలో నుంచి పెనిన్న తర్వాత మాట్లాడుకుని ఉంటుందా? ఖచ్చితంగా ఆ సంవత్సరం అంతట్లో మళ్ళీ మాట్లాడిద్ది. కానీ ఈసారి హన్నా తన పెనిన్నాని గురించి బాధపడడం అనేది జరగదు. ఎందుకని? తన లోపల దేవుడిచ్చిన వాక్యంతో కన్ఫర్మ్. మనం గమనించాలా, ఇలా మన లోపల నివసించే పరిశుద్ధాత్మ వల్ల పలికే ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడం అనేది అసలైన చక్కటి విషయం. ఎట్లా వచ్చింది అది? నీ తలంపుల్లో నువ్వే బిజీగా ఉంటే నీ లోపల నుంచి మాట్లాడేవాడు మాటలు నీకు ఎట్ట వినపడతాయా? 24 అవర్స్ చూసి ఏడవడమే పనిక. ఏంటిది? నాకు అది లేదు ఇది లేదు, ఇట్లా ఉండా అట్లా ఉండా. అసలు నువ్వు ఏడవలసింది దీనికోసం కాదు. నీ లోపల ఉన్నవాడు వాయిస్ వినలేకపోతున్నావు చూసో, దానికోసం ఏడవాలి. ఇది అసలు విషయం. దిస్ ఈజ్ ద ప్రాబ్లం యాక్చువల్. ఇది మనకు అర్థం కావట్లా. మన లోపల ఉన్నవాడు నేను ఎల్లప్పుడూ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నప్పుడు, నాతో ఎందుకు ఎల్లప్పుడూ ఆయన మాట్లాడట్లేదు అనే భారం రాకుండా, నాకు కావాల్సినంత మాట్లాడి నువ్వు వెళ్ళిపోతే చాలు అని మనం చెప్తున్నాం చూసారు, ఆ వైఖరి. అది యాక్చువల్గా ప్రాబ్లం మేకర్. అది ప్రాబ్లం మేకర్. చాలా చిన్న విషయానికి కూడా, ఎందుకు నా బండి పంచర్ అయింది, ఎందుకు నేను అంత దూరం వెళ్ళలేకపోయా, ఎందుకు ఇట్లా వచ్చా, లేదు ఎందుకు ఇట్లా వెళ్ళా, ఈ విషయాన్ని కూడా నేను ఆయన దగ్గర కన్సిడర్ చేయాలా? ఎందుకు నాకు సపోర్ట్ చేయట్లేదు నువ్వు, ఎందుకు నువ్వు నాతో పాటు రావట్లా, యాక్చువల్గా ఎందుకు ఈ విషయంలో నాకు ఎందుకు దిగులుగా ఉన్నావు, ఎందుకు ఏంటి నేను అడగాల, ఆయన నాకు చెప్పి తీరతాడు, నాకు అర్థం అవ్వాలా. అట్లాంటి విషయాల గురించి నేను ఆలోచించకుండా మాకు పెద్ద చర్చి లేదని బాధపడుతున్నాను అనుకోండి, ఏమైనా అర్థం ఉందా? ఆయన నన్ను అడిగితే, ప్రభు మాకు పెద్ద చర్చి కావాలి ప్రభు మాకు.
తర్వాత ఏం చేస్తావు? ఓ మూల కూర్చుంటావా? జనరల్గా ఆయన మాతో మాట్లాడేది అదే. విషయం అది కాదబ్బా. నాకు కావాల్సింది ఈ బిల్డింగ్ కాదు. మరి నీకేది కావాలో అదే నాకు కావాలి యాక్చువల్గా. బట్ కానీ నువ్వు ఇవ్వగలవు ఎప్పుడు? వెన్ వీఆర్ రెడీ. మనం ఎప్పుడు రెడీ అయ్యాము అప్పుడు ఏం చేస్తాడు ఆయన? తప్పకుండా ఇస్తాడు, ఎటువంటి సందేహం లేదు. సమస్త భూమి నాదే కాదా, నా ప్రజలకి నేను ఇవ్వకుండా నేను ఎందుకు వెయిట్ చేస్తాను? యాక్చువల్గా నేను వెయిట్ చేయను. బట్ కానీ మనం ఏం చేయాలా? వీ షుడ్ బి రెడీగా ఉండాలి. దేనికోసం? నిజమైన ఆలయం అది కాదు, నిజమైన ఆలయం మనమే. నిజమైన ఆలయాన్ని మోసుకొని నిజమైన దేవుణ్ణి ఎక్కడ మోసుకెళ్తున్నాం? మనం లోపల మోసుకెళ్తున్నాం. ఈ విషయం నాకు అర్థమైనప్పుడు నేను ఇంకా ఆ ప్రార్థన విషయంలో, ప్రభు మేము రెడీ అయినప్పుడు మాకు ఇస్తావు కాబట్టి నీకు వందనాలు చెప్పుకుంటా రెడీ అయ్యే వైపు తిరుగుతా. అది విశ్వాసం. రెడీ అయ్యే వైపు తిరగడం అది విశ్వాసం. ప్రార్థన చేయొద్దని నేను చెప్తున్నాను, మీరు అనుకోవద్దు. కానీ మనం రెడీ అవ్వడానికి ఈ ప్రార్థన సహాయపడాలా. మనం ప్రతిసారి ప్రభువా మాకు ఒక స్థలం అని చెప్పినప్పుడల్లా నువ్వు రెడీగా ఉన్నావా అనే వాయిస్ వెనకాల నుంచి వినపడుతూ ఉంటుంది. మనం రెడీ చేసుకుంటూ ఉంటాం. మనం ప్రార్థన చేయాలా, రెడీ అవుతూనే ఉంటాం. సో ఇక్కడ భారం అంతా ఒకటే, నీ లోపల నిలిచి ఉండే నీతి వాక్యం విషయంలో అభివృద్ధి ఉంటుందా? అది మనకి మాట్లాడినప్పుడు టక్మని కనిపెట్టగలుగుతామా? నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు కానీ నీ పాపాలు పోయినాయి, ఈ మాట మనకు బాగా తెలుసు. కానీ అదే సమయంలో నీ ప్రతి ప్రాబ్లం వెనకాల ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన వాక్యం నీకు వినపడిద్ది అన్న సంగతి మనకు అర్థమవుతుందా? ఇది అసలు ఆయన భారం మనకు అర్థం అవ్వాలి. ఇది ఎదుగుదల. ఈ ఎదుగుదల లేకపోతే మనం ఏమవుతాం తెలుసా? బండ గుర్తుల్లాగా మనం ఒక్కచోట మిగిలిపోతాం. వచ్చిన సమస్య అంత ఇదే ఏంటో తెలుసా? మాకు పలానా పాస్టర్ గారు చెప్పారు, ఆయన చెప్పింది మేము చేస్తాం. అందరూ అంటారు ఈ మాట, నేను మాత్రం కాదు, పెద్ద పెద్ద సేవకులు కూడా ఉన్నారు. ఒక ఆయన ఉన్నాడు, జోసఫ్ బాబాయ్ అంటాం. ఈ వీడియో రికార్డ్ అవుతుంది నాకు తెలియదు. యాక్చువల్గా జోసఫ్ బాబాయ్ అని ఉంటాం. చాలా చిన్నప్పటి నుంచి ఉంటాడు, కొండ మీద ఉంటాడు, తాడేపల్లి కొండ మీద. నా చిన్నప్పుడు వెళ్ళి వాక్యం చెప్పా, దానిలో అంత వయసు ఉన్నప్పుడు వాక్యం చెప్పాడు, అక్కడికి వెళ్ళి నేను. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. జనాలు అంతమంది ఉన్నారో వెళ్ళిపోయారో కూడా నాకు తెలియదు యాక్చువల్. ఏం బాబాయ్ అంటే, నన్ను బెంజమిన్ గారు పంపించారు తమ్ముడు అంటాడు. ఎవరు? బెంజమిన్ గారు పంపించాడు. బెంజమిన్ గారు వెళ్ళిపోయి వాళ్ళ అబ్బాయి వచ్చారు, చాలా 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 మంది వచ్చారు. ఈయన మాత్రం అక్కడ. బెంజమిన్ గారు వెళ్ళిపోయారు దేవుడి దగ్గరికి. యాక్చువల్గా బెంజమిన్ గారు ఎందుకు పంపించాడు? దీనికోసమే కదా. నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా. వాస్తవానికి నేను ఎందుకు పంపించాడు? నువ్వు దైవికమైన విధానం. ఇక్కడ ఏంటి తెలుసా? ఆత్మ సంబంధంగా దైవిక జ్ఞానం విషయంలో ఏమాత్రం కూడా ఎదగపోవడం వలన దేవుడు నాకు ఇక్కడ చెప్పాడని చెప్పడానికి బదులు ఏం చెప్తున్నాడు ఆయన? బెంజమిన్ గారు చెప్పారని చెప్తున్నాడు. బక్సింగ్ గారు నన్ను పంపించారండి. బక్సింగ్ గారు కాలు పెట్టిన ప్లేస్ అండి ఇది. బక్సింగ్ గారు కాలు పెడితే ఏమవుద్ది? బక్సింగ్ గారు నీళ్ళు తాగిన గ్లాసు, బక్సింగ్ గారు పడుకున్న బెడ్ అని చెప్తే ఏంటి దాని అర్థం? ఇంకా ఆ బెడ్లు ఇక పూర్తిగా పరలోకానికి సంబంధించినయా? దానికి కూడా దుమ్ము పడుతుంది, దానికి కూడా మురికి అవుతుంది, దాన్ని కూడా ఉదుక్కోవాలి మనం. ఇది ఎలా అయిందో తెలుసా? ఇది ఎవరు మాట్లాడుతున్నారు అనుకున్నారు? ఈ మాటలన్నీ బక్సింగ్ గారి సహవాసం గురించి చెప్తున్నాను నేను, వేరే వేరే డినామినేషన్ గురించి చెప్పట్లా. వీళ్ళే ఎట్టుంటే బయట వాళ్ళు ఎట్టుంటారు? ఇంకా పాప మాకు చెప్పడానికి కూడా ఏం మిగలదు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందాలనే పదానికి క్వైట్ ఆపోజిట్ నడుపుతున్నారు వీళ్ళు. దేని విషయంలో అభివృద్ధి చెందుతున్నారు? దినాలు పొడిగే కొద్దీ బక్సింగ్ గారితో ఉన్న వీళ్ళ సహవాసం సీనియారిటీ పొందుతుంది. బక్సింగ్ గారితో వెళ్ళకున్న సహవాసం సీనియారిటీ పొందుతుంది, కానీ దైవికమైన విషయంలో మాత్రం సీనియారిటీ రావట్లే. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. చర్చ్ లైఫ్ అలాంటిది కాదు. నేను కన్నీళ్ళతో చెప్పగలను. ప్రభువా అని పిలవడం కూడా చేతగాని నేను ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పరలోకమందున మా తండ్రి అని వీళ్ళని చూసి నేర్చుకున్నా. నా పాపాలు క్షమించబడతాయి అని వీళ్ళని చూసి నేర్చుకున్నా. అంతేకాదు, విజయవంతుని క్రైస్తవ జీవితం వైపు అడుగులు వేయాలని వీళ్ళని చూసే నేర్చుకున్నా. ఎక్కడ? చర్చిలోనే. ఎందుకు విశ్వాసం ఎంత కాన్ఫిడెంట్గా ఉండగలరని నేను ఆలోచించి నేర్చుకున్నా. ఎందుకు ప్రతి విషయంలో ప్రభు మీద ఆధారపడి చక్కగా వాళ్ళు ఉన్నట్టు నేను ఎందుకు ఉండలేనని చెప్పి నేను చూసి నేర్చుకున్నా. ఇంకా నేర్చుకోవాల్సిన చాలా నేర్చుకుంటానే ఉన్నాను. బట్ కొంతమంది ఉన్నారు అసలు దే నెవర్ ఏది నేర్చుకోవట్లే. ఎందుకని? మీకు తెలుసు లేదు, ఇది శత్రువు యొక్క దాడి, పూర్తి దాడి. చర్చ్ లైఫ్ ఎప్పుడు అట్లా ఉండదు. అది ఎంతో చక్కగా ఎదుగుతూ ఉంటుంది. ఎంతో చక్కగా అన్ని విషయాల్లో మనకి ఎదుగుదల కావాలిగా. ఇంతకుముందు ఉన్న రోడ్లలోంచి నడవకుండా ఇప్పుడు మనం శుభ్రమైన రోడ్లు నడుతూ, ఇంతకుముందు వెనకబడి రోడ్డు ఇట్టానే ఉండేదా? నాకు తెలుసు, నేను వచ్చేవాడిని పోరంకి నుంచి ఇటు వచ్చేవాడిని. నాకు తెలుసు ఈ డొంక రోడ్లు ఇవన్నీ తెలుసు. వాస్తవానికి అసలు నడవడానికి కూడా ఖాళీ ఉండేది కాదు. అసలు చీకటి అది యాక్చువల్గా. డొంక రోడ్లు అని పిలుస్తారు కదా వాటిని. ఇంక డొంక రోడ్లు అంటే ఏం చేస్తారు మనకు తెలుసు. వాస్తవానికి ఇప్పుడు అట్లా ఉన్నాయా? ప్రతిదీ ఎదుగుతుంది కదా, మరి మనం ఎందుకని ఎదగట్లా?
సమస్య అంతా ఒకటే. దాని గురించిన ఆశ లేదు, బాధ లేదు. నేను ఒకటి చెప్పాలి ఏంటంటే, నీ అవసరం ఏదైనా సరే ప్రస్తుతానికి నీకున్న అవసరం ఏంటో తెలుసా? ఎదుగుదల. నీ లోపల ఉన్న దేవుడి మీద ఆధారపడడానికి దేవుడిని దినాలు పొడిగిస్తున్నాడు. నీకు అది అర్థం అవ్వాలా. లేకపోతే రేపొద్దున పరలోకంలో ఆయన చూసి నన్ను గుర్తుపట్టవు. ఎవరినొకరు పిలిచి ఈయన ఎవరని అడుగుతావు. ఏమంటావు? యేసు ప్రభువుని చూస్తా కూడా మా చర్చిలో ఎవరైనా వచ్చారని చూసి ఇటు పిలిచి ఈయన ఎవరండి అని అడుగుతావు. నువ్వు ఎవరిని నమ్ముకున్నావు, ఎవరికి ప్రార్థన చేసావు, ఎవరి కోసం రెడీ అవుతున్నావు, అది నీకు తెలియకపోతే ఎట్టా? ఆయన లోపల నుంచి మాట్లాడతాడు. ఆయన జీవవాక్యం లేదా నీతి వాక్యంలో మాట్లాడతాడు. ఆయన మాట్లాడాడా? నీకు అర్థమైపోయిందా? నువ్వు అప్గ్రేడ్ అవుతున్నావు మెల్లగా. చాలా చక్కగా చెప్తారు యవనస్తులేమి, నేను ఇలా ప్రార్థన చేసుకున్నాను అంకుల్, నాకు ఇట్లా సాయం చేశాడు అంకుల్, దేవుడు ఇట్లా మాట్లాడి ఇట్లా అన్న. అవి ఎంత చక్కటి ఎదుగుదలకు సంబంధించిన మాటలు. మనలో ఎందుకని అంటూ ఉన్నట్లా చాలాసార్లు? బికాజ్ మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి. అప్గ్రేడ్ అంటే ఎదగడం వైపుగా మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. ఇలా అప్పచెప్పుకునే వైఖరి అనేది దేవుడికి ఎప్పుడు ఇష్టం. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మీకు అంతా తెలిసిపోయింది అనుకోవద్దు. అనుభవంలో ఆయన తను చూపించుకునేటప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటాడు. ఒకసారి మనం అటుపక్క నడిచేటప్పుడు మాట్లాడతాడు, ఒకసారి మనం ఇటుపక్క నడుచుకునేటప్పుడు మాట్లాడతాడు, ఒకసారి మనం ఎక్కడ ఏం చేయనప్పుడు కూడా మాట్లాడతాడు, కొన్నిసార్లు అన్నీ చేస్తున్నా ఏం మాట్లాడటం. మనకు అర్థం అవ్వాలి ఎందుకని మాట్లాడు. పెద్ద ఆయన వాచ్మెన్ గారు ఇట్లా ఆశ్చర్యపోయాడు. ఒకసారి ఏమో దేవుడు నాతో ఎంతో సన్నిహితంగా ఉన్నట్టు అనిపించింది, ఇంకొకసారి ఆయన నన్ను చూసుకుంటా కనీసం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఒకసారి ఎట్లా అనిపించింది అంటే ఆయనకి చాలా సన్నిహితంగా ఉన్నాడు, నాతో ఎంతో క్లోజ్ ఫ్రెండ్ లాగా అనిపిస్తాడు ఆయన. దేవుడు ఒక వాక్యాన్ని అనుసరించి నేను ఆలోచన చేసేటప్పుడు. ఇంకొకసారి ఆయన ఎట్లుంటాడు తెలుసా? నేను పక్కనే ఉండి నా దగ్గరకు వస్తాడు, నాతో మాట్లాడతాడు, నన్ను చూసి నవ్వుతాడు అనుకుంటా ఉంటాను. బట్ ఆయన నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయినట్టు అనిపించింది. అప్పుడు నేను అనుకుంటా, ఎందుకు నేను ఇట్లా అట్లా? విషయం అంతా ఒకటే, ఆ సమయానికి సందర్భానికి తగ్గట్టుగా మనం అప్గ్రేడ్ అవ్వట్లా. నా యజమానుడు ఏం చేయాలనుకుంటున్నాడో దాని విషయంలో నేను ఆ వైపుగా నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోవాలనుకోవాలని మన ఉద్దేశం, దేవుడికి ఉద్దేశం ఎప్పుడు కూడా. గమనించండి, ప్రార్థన చేసాము అయిపోయింది కాదు. ప్రార్థనలో మన ప్రభుత్వ సహవాసం ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు గమనించండి, చర్చ్ లైఫ్లో కూడా మనం చాలా విషయాలు డిస్కస్ చేస్తాం, మాట్లాడుకుంటాం, మంచి చెడు. వీటన్నిటిలో కూడా అవతలతో ఎప్పుడు నేను సరిగ్గా ఉన్నాను, వాళ్ళు నాతో ఎప్పుడు సరిగ్గా ఉన్నారు, నేను ఎలా ఉంటే సరిగ్గా ఉంటాను, వాళ్ళతో ఎలా ఉంటే నేను బిల్డ్ అవుతాను, ఎలా ఉంటే నేను సంఘంగా చక్కగా ఒకరితో ఒకరు కలిసి ఉంటాను, ఇవన్నీ కూడా నేర్పించేది ఎవరు? దేవుడే మన మధ్యలో. ఒక మనిషిని మనం సరిగ్గా మాట్లాడాము లేదా, స్పిరిచువల్గా ఉన్నామో లేదా, ఇవన్నీ నేర్చుకుంటారు. చాలా సింపుల్గా నేర్చుకుంటారు. ఎవరు వీళ్ళు? దేవుడు బిడ్డలు. యాక్చువల్గా మన జీవితంలో ఈ ఎదుగుదల సామాన్యమైన ఉదాహరణలు లేవు, కానీ దేవుడు మన జీవితంలో ఎక్కడి వరకు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు తెలుసా? గృహ నిర్వాహకత్వం అనే దగ్గర తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. మనదైన శైలిలో మన పని దేవుడు చెప్పినప్పుడు లేదా గృహ నిర్వాహకుడు చెప్పినప్పుడు చక్కగా మన పని మనం చేసేసే స్థాయికి వెళ్ళిపోవాలి. ఎట్లాగంటే, పలానా మీరు చూడండి రా, పలానా సిస్టర్ మీరు చూడండి రా సిస్టర్ అని చెప్పినప్పుడు తెలియకుండా నేను ఏం చేయాలా? మనం దాన్ని చేసేయగలగాల. ఆ స్థాయికి దేవుడు మనకిస్తాడు. నేను ఒక యవనస్తుడితో ఇలా చెప్పా, నీ వైపు నువ్వు చూసుకోవడం మానే. ముందు ఏం చెప్పాలంటే, నీ వైపు నువ్వు చూసుకోవడం మానే. నాకు అది ఉంది ఇది ఉందని. ఏదైనా ఉంది అనుకుంటే నీకు వచ్చేది గర్వమే. ఏదైనా లేదు అంటే వెంటనే నువ్వేమవుతావు? డిసప్పాయింట్ అవుతావు. ఈ రెండు తప్పే. నువ్వు ఎవరి వైపు చూడాలా? నీ లోపల ఉన్న దేవుడి వైపు చూడు, అది ఇందులో ఉంటుంది. నువ్వు ఆయన్ని చూసి బరువు ఎత్తుకో. నీకు బలం చేసేది ఎవరు? బలం ఇచ్చేది ఎవరు? ఆయన. ఇక్కడ విషయం అది. నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావు అంటానికి రుజువు ఏంటో తెలుసా? బరువు ఎత్తుకోవడం. 100 సార్లు నేను నన్ను విడిచిపెట్టకపోతే 101సారి నన్ను విడిచిపెడతాడు ఆయన. నా బండి 100 సార్లు కొట్టినా స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, దేవుడి బదులు ఎవరు వచ్చి ఇంకొకసారి కొట్టాను స్టార్ట్ అవుద్దంటే నేనేమంటా? నేను 100 సార్లు కొట్టాను స్టార్ట్ అవ్వలేదు, ఇంకొకసారి కొట్టమని చెప్తాడు. కానీ ఒక్కసారి కొట్టినా, ఎన్నోసార్లు కొట్టినా, 100 సార్లు కొట్టినా స్టార్ట్ అయ్యింది అనుకోండి, నేను ఎవరిని అప్రోచ్ అవ్వకుండా నేను కాన్ఫిడెంట్గా కొడతా దాన్ని కిక్ కదా. విషయం అంత ఇదే. నా దేవుడు నాకు 100 సార్లు సాయం చేస్తున్నప్పుడు నేనేం చేయాలా? ఆయనకి నేను ఎట్ట పని చేయాలని తెలుసుకుంటా, వచ్చి ఆ బరువు ఎత్తుకుంటా. అప్పుడు ఆయన నన్ను వదిలేస్తాడా? ఇది యాక్చువల్గా ఎదగడం అంటే. మనం ఎంతో చక్కగా మనం ఉన్న స్థానంలో మాత్రమే ఉండిపోతున్నామంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ గుడ్ మన జీవితానికి. మనం కొంచెం అప్గ్రేడ్ అయ్యి, ప్రభువా నేను ఇక్కడున్నా, నాకు ఏదైనా ఒక పని చెప్పు, నేను నీకు పని చేస్తాను నమ్మకంగా. ఆయన తప్పకుండా మన కండరాల్లో బలం నిలబెట్టేవాడు ఆయనే. అలాంటే జిమ్లో ఫస్ట్ చిన్న వెయిట్ ఎత్తండి, తర్వాత కొంచెం పెద్ద వెయిట్ ఎత్తండి, తర్వాత ఇంకొంచెం పెద్ద వెయిట్ అయ్యింది. మన లైఫ్లో కూడా అంతే, చర్చ్లో కానీ కుటుంబంలో కానీ.
విషయం ఏంటంటే ఈ దూరంలో ఉన్నవాడికి మన మధ్యలోకి ఎదురయ్యే కష్టాలు, ఇబ్బందులు పెద్ద కష్టాలు కానీ కాదు. ఎందుకో తెలుసా? మనం ఎవరి దారిలో ఉన్నాం? దేవుడి దారిలో ఉన్నాం. కాబట్టి మన సమస్యలన్నీ ఎవరి అవుతాయి? ఆయన అవుతాయి. ఈ దారిలో ఉండకుండా మనల్ని మనమే చూసుకోవాలనుకుంటే మన సమస్యలను మనం మోయగలమా? దావీదు అన్నాడు, పెద్ద పెద్ద కీర్తనలు రాసి దేవుడు హృదయానుసారుడు అని చెప్పి దావీదు ఏమని తెలుసా? దేవా సర్వశరీరుడా, ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ వద్దకు వచ్చుదురా అన్నాడు. మా మీద మోపబడిన బరువులు, భారాలు, పాపాలు మమ్మల్ని మించి దాటిపోయినాయి. ఆ పాపాలు ఎంత అంటే మమ్మల్ని మించి దాటిపోయినాయి. నేను చక్కబెట్టుకుంటాననే ఆలోచన నాకు లేదయ్యా. నేను ఎంతసేపు ఎవరి వైపు చూస్తాను? నీ వైపు మాత్రమే చూస్తా. ఈ ధోరణి అభివృద్ధి అనే జీవితాన్ని చాలా చక్కగా తీసుకెళ్ళింది. ఏంటి ఆ ధోరణి అంటే? దేవుళ్ళో ఎదగడం అనే వైపుగా మనం తిరగడం. పరిస్థితి వైపు మాత్రమే చూసుకోకుండా దేవుడి వైపు ఎదగడం అనే వైపు తిరుగుతున్నామా, మన పరిస్థితులు చక్కబడతాయి. కాబట్టి ప్రభువు చెప్తాడు, యాక్చువల్గా దైవికమైన జ్ఞానం విషయంలో మీరు అభివృద్ధి చెందుతా వెళ్ళండి. ఎందుకు అంత స్పెసిఫిక్గా చెప్పాడంటే దైవికం కానీ చాలా ఉంటాయి. కొలసీల్లో లేవా? ఎసటిజం అనో, గ్నోస్టిజం అనో, మెసటిజం అనో, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా జ్ఞానాలే. దయచేసి అది కాదు. రుజువు చేయబడిన దేవుడి యొక్క బలం అనే జ్ఞానంలో ఎదగండి. నా మాట మీకు అర్థం అవ్వాలి. ఏంటంటే రుజువు చేయబడిన బలం ఒక మాటలో అంటే మనం ఒక పని తలపెట్టి ఆయన మీద ఆధారపడ్డాము, వెంటనే ఆయన ఏం చేశాడు? దాన్ని నిరూపించాడు. ఇదిగో ఇది నేను నీకు సహాయం చేశాను. ఇటువంటి బలంతో మనం ఎదగాల. యాక్చువల్గా ఇది మన జీవితంలో ఎదగడానికి కావాల్సిన దారి. యాక్చువల్గా చాలాసార్లు బోధ చెప్పడము ఇది కూడా అది యాక్చువల్గా రియాలిటీలోకి నడపకపోతే తప్పులోకి పోతుంది. అందుకే ఈ భూమి మీద చాలా పెద్ద బోధకులు ఉన్నారు. బట్ కానీ వీళ్ళు ఎందుకు పనికి వస్తున్నారు తెలుసా? బోధ చేయడానికే పనికి వస్తారు. ఇంకా మాట చెప్పాలంటే కొన్నిసార్లు యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోతారు, బట్ వీళ్ళు బోధలు చేస్తూనే ఉంటారు. ఏం చేస్తుంటారు? బోధలు చేస్తూనే ఉంటారు. మన సమస్య అట్లా ఉండకూడదు. మనం ఎవరితో లింక్ అయి ఉన్నామో ఆయనతో ఉన్న విషయాన్ని పర్ఫెక్ట్గా అనుభవం వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మన సమస్య ఏదైనా ప్రభు తప్పకుండా మనం సాయం చేస్తాం. మన ద్వారా అయితే ప్రభు నీ వాక్యం విషయంలో, దైవిక జ్ఞానం విషయంలో ఎదుగుదల వైపుగా నేను అప్పచెప్పుకుంటున్నాను. ప్రభు నాకు నువ్వు ఆ ఎదుగుదల వైపుగా నువ్వు నాకు అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తావు అని మనం అప్పచెప్పుకుంటాం. రైట్? దీనికోసం ప్రార్థన చేద్దాం. రేపటి మినిస్ట్రీ కోసం ప్రార్థన చేద్దాం. చర్చ్కి ఒక స్థలం కావాలి, దేవుడు తప్పక సహాయం చేస్తాడు, దానికోసం ప్రార్థన చేద్దాం. ఇంకా మరి నెక్స్ట్ మంత్లో మనకి యానివర్సరీ ఉంది, మందిరానికి యానివర్సరీ. ఆ విషయంలో కూడా దేవుడు సాయం చేయాలా. ఏ డేట్ పెడదామనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. మేము ఆలోచన చేసి ప్రార్థన చేసి కన్ఫర్మ్ చేస్తాము. దాని గురించి కూడా పైగా అది సండేనే అవుతుంది కదా, సండేనే చేసుకుంటాం మనం ఈవినింగ్. రైట్? సో పెద్దవాళ్ళు అందరితో బ్రదర్స్తో కలిసి మేము సండే అది పడ్డానికి ప్రయత్నం చేస్తాం. సో దాని గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. ఇంకా మnem గారికి ఒంట్లో బాగోలేదు, అట్లనే మరి పెద్దవాళ్ళు, వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా ప్రత్యేకమైన అవసరాలు మీకు ప్రత్యేకంగా గుర్తొస్తే వాళ్ళ గురించి కూడా విజ్ఞాపన చేయండి. మిగతా వాళ్ళు కూడా ప్రార్థన చేయండి. వాస్తవానికి ఏకీభవించండి. సాధ్యమైనంత వరకు అందరూ చేయండి. సమయం లేదు అని చెప్పి స్కిప్ చేయకుండా అందరూ చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మనం కలిసినట్టు ఉంటుంది. ఒక మాటలో మన ఆత్మను ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. ఈ విషయాన్ని పోగొట్టుకోవద్దు. కాబట్టి ప్రార్థన చేద్దాం. విజ్ఞాపన